నువ్వు అయ్యా తండ్రి అని ఇక్కడ కన్నీరు గార్చి మొరపెట్టినప్పుడే అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకొకటి జోడించమని చెప్తున్నాను నేను. జస్ట్ మొర్రపెట్టి వదిలేయొద్దు. నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ తండ్రి, నీకు థ్యాంక్స్. ఎందుకంటే వింటాడు, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకం నీకుంటే ముందే థ్యాంక్స్ చెప్పేయమంటున్నాడు. చేసి చూపించారు వాళ్ళు, రిజల్ట్ కూడా చూపించారు. అయిన తర్వాత కాదు, నేను నీకు చెప్పా కదా, నీ దగ్గర వినపడింది కదా, ఆ మనవి విన్నందుకు నీకు స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఇస్తావా, వారానికి ఇస్తావా, 10 రోజులకి ఇస్తావా అన్నది కాదు, నువ్వు ఇచ్చేది ఖాయం. నా ప్రార్థన నువ్వు విన్నది ఖాయం, నాకు నిశ్చయముగా జవాబు ఇచ్చుట ఖాయం. అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం అని మనం దేవుణ్ణి మహిమపరచుట, విశ్వాసాన్ని వ్యక్తపరచుట.